Good afternoon, everyone. Let me share my screen. ఓకే. సో మన ప్రీవియస్ వీడియోలో కన్జంప్షన్ బేస్డ్ బిల్లింగ్ అంటే ఏంటి, సో అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసాం, రైట్? సో ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి మైల్ స్టోన్ బిల్లింగ్. ఓకేనా? సో మైల్ స్టోన్ బిల్లింగ్ అంటే ఏంటి? ఓకేనా, దాన్ని మనం ఎలా కాన్ఫిగర్ చేస్తాం? సో దాన్ని మనం కాన్ఫిగర్ చేయడానికి ఏమేమి కావాలి, ఏ ఆబ్జెక్ట్స్ కావాలి ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైల్ స్టోన్ బిల్లింగ్ అంటే ఏంటి అంటే, సో ఎగ్జాక్ట్ గా మీకు చెప్పాలంటే లెట్స్ ఒక ప్రోడక్ట్ మీరు బై చేసి ఉంటారు. సో లేకపోతే ఇంకా ఎగ్జాంపుల్ అంటే, సో మీరు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ లో, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో మీరు జాయిన్ అయి ఉంటారు. ఓకేనా? సో ఇనిషియల్ గా మీరు వాళ్ళు ఒక పేమెంట్ చేయమంటారు. లైక్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక 10th క్లాస్ లో కానీ ఎవరైనా పిల్లలు జాయిన్ చేసినప్పుడు, లేకపోతే ఏదైనా ఇంటర్మీడియట్ లో కానీ సంథింగ్ ఏదైనా, సో ఫస్ట్ గా ఇనిషియల్ గా వాళ్ళు 30% ఫీజు కానీ లేకపోతే 40% ఫీజు కానీ పే చేయమంటారు. వెన్ వీఆర్ జాయిన్ ద ఇన్స్టిట్యూషన్స్, ఇన్స్టిట్యూషన్ జాయిన్ అయ్యేటప్పుడు ఒక 30% కానీ 40% కానీ పే చేయమంటారు ఇనిషియల్ గా. ఓకే. దాని తర్వాత అగైన్ దే విల్ ఆస్క్ 20% పేమెంట్ లేకపోతే 30% పేమెంట్. ఓకేనా? సో అలా అంటే ఎప్పుడైతే వాళ్ళు ఒక మైల్ స్టోన్ రీచ్ అవుతారు అంటే ఇదే 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ ఇలా మైల్ స్టోన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఇయర్లీ తీసుకుంటే 4 క్వార్టర్స్ ఉంటాయి. Q1 ఇంత పే చేయాలి, Q2 ఇంత పే చేయాలి, Q3 ఇంత పే చేయాలి అని ఉంటుంది కదా. సో దాన్నే మనం మైల్ స్టోన్స్. ఓకేనా? అంటే ఎప్పుడైతే మైల్ స్టోన్ రీచ్ అవుతుందో సమ్ అమౌంట్ పే చేయాలి. ఓకేనా? ఏదో 30% కానీ 40% కానీ 50% కానీ ఏదైతే మనకు రీచ్ అవుతామో, సో అప్పుడు దానికి సంబంధించిన బిల్డింగ్ అనేది జరుగుతుంది. సో దాన్నే మనం మైల్ స్టోన్ బిల్డింగ్ అంటాం. అంటే క్వార్టర్లీ రీచ్ అయినామనుకో, సో క్వార్టర్లీ ఇంత పర్సెంట్ పే చేయాలి. సో ఫైనల్ గా మనం అది ఇయర్ ఎండింగ్ కానీ లేకపోతే ఇయర్ క్లోజ్ అయ్యేపాటికి మనకు 100% పేమెంట్ అనేది మనం చేస్తాం. సో దాన్నే మనం మైల్ స్టోన్ బిల్డింగ్ అని చెప్పుకుంటాం. ఓకేనా? సో ఈ మైల్ స్టోన్ బిల్డింగ్ కి కావాల్సినవి ఏంటి? ఓకేనా? సో జనరల్ గా మనకు మైల్ స్టోన్ బిల్డింగ్ కి కావాలనుకునేటివి ఏవే ఆబ్జెక్ట్స్ ఉంటాయంటే ఇన్వాయిస్ ప్లాన్ ఉంటుంది. ఓకేనా? సో అంటే మైల్ స్టోన్ బిల్డింగ్ సెటప్ చేసుకోవడానికి మనకి ఏం కావాలంటే, బిల్డింగ్ ఫ్రీక్వెన్సీలో ఇన్వాయిస్ ప్లాన్ తీసుకుంటాం. దాని తర్వాత మనకు ఇన్వాయిస్ ప్లాన్ అని ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఆ ఆబ్జెక్ట్ రిలేటెడ్ లిస్ట్ లో మనకు సో ఇన్వాయిస్ ప్లాన్ ఐటమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని తర్వాత మనకు టైప్స్ ఆఫ్ ఇన్వాయిస్ ప్లాన్ ఐటమ్ అంటే ఏ టైప్స్ ఉంటాయి దాంట్లో అనేవి మనం కాన్ఫిగర్ చేసుకొని సెటప్ చేస్తాం. ఓకే. దాని తర్వాత మనకు డేటా ఆఫ్సెట్ కానీ తర్వాత డేటా ఆఫ్సెట్ యూనిట్స్ కానీ, సో ప్రాసెసింగ్ ఆర్డర్ ఏంటి అనేది ఇట్లా మనం కంప్లీట్ గా మనం చూసుకుంటాం. ఓకే. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ ఎలా అంటే, సో లెట్స్ గో టు వన్ ఎక్సెల్ షీట్. సో ఇప్పుడు మీరు ఒక మైల్ స్టోన్ తీసుకోండి. ఇక్కడ లెట్స్ సే we go with మైల్ స్టోన్. ఓకే. సో మైల్ స్టోన్ 1, 2, 3 అండ్ 4. ఓకేనా? సో పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ మీరు పే చేయాలనుకుంటున్నారు? ఓకేనా? సో మైల్ స్టోన్ 1 లో ఐ వాంట్ టు మేక్ 40% పేమెంట్. ఓకేనా? 40% పేమెంట్ పే చేయాలనుకుంటున్నాను. సో మైల్ స్టోన్ 2 లో ఐ వాంట్ మేక్ 10%. దీనికి వచ్చేసి నాకు అగైన్ 20%. సో దీనికి వచ్చేసి ఇంకా ఫైనల్ 10% సంథింగ్ 12 మంత్స్, లేకపోతే ఫైనల్ రిమైండర్ మీకు ఎంతైతే కావాలనుకుంటున్నారో సో చేస్తాం. సో 40, 60, 70, 80 ఇంకా ఫైనల్ గా రిమైనింగ్ వచ్చేసి మనకు 12 మంత్స్ రిమైనింగ్ పేమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పే చేయాలనుకుంటే మీరు పే చేసుకోవచ్చు. ఓకేనా? సో లెట్స్ మంత్స్ తీసుకోండి. ఓకేనా? సో మంత్స్ వచ్చేసి నాకు ఇనిషియల్ గా పేమెంట్ వచ్చేసి 0 తీసుకుంటాను. దాని తర్వాత 3 మంత్స్, దాని తర్వాత 6 మంత్స్, దాని తర్వాత నేను 12 మంత్స్ తీసుకుంటున్నాను. ఓకేనా? అంటే ఇనిషియల్ గా నాకు 40% పేమెంట్ చేయాలి, ఫస్ట్ ఇనిషియల్ పేమెంట్. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి నేను టైప్ అని తీసుకుంటాను లేకపోతే. ఓకే. సో టైప్ వచ్చేసి నాకు ఇనిషియల్ పేమెంట్. సో ఇనిషియల్ పేమెంట్, దాని తర్వాత పేమెంట్ 2 అని ఇస్తాను. దాని తర్వాత పేమెంట్ 3, ఇది వచ్చేసి ఫైనల్ పేమెంట్.
ఓకే. సో ఇది నేను కాన్ఫిగర్ చేయాలనుకుంటాను. లెట్స్ సే మైల్ స్టోన్ అనేది ఒక రీచ్ అనమాట. అంటే ఇనిషియల్ గా లైక్ 3 మంత్స్, తర్వాత 6 మంత్స్, తర్వాత 12 మంత్స్. అంటే మీరు ఫస్ట్ మైల్ స్టోన్ వచ్చేసి ఇనిషియల్ గా మీరు జాయిన్ అయ్యేటప్పుడు. ఓకేనా. సో ఇనిషియల్ గా నేను 40% పే చేయాలి. ఓకేనా. దాని తర్వాత సెకండ్ మైల్ స్టోన్ వచ్చేసేపటికి 3 మంత్స్ తీసుకుంటున్నాను. సో 3 మంత్స్ కి నేను 10% పే చేయాలి. అంటే ఇక్కడ మనం 40% పే చేసి ఉంటాం. అగైన్ యూ హ్యావ్ టు పే 10%. ఓకేనా. దాని తర్వాత మళ్ళీ అగైన్ మైల్ స్టోన్ 3కి వచ్చేపాటికి నేను 6 మంత్స్ పే చేస్తున్నాను. అంటే 6 మంత్స్ తర్వాత నేను 20% పే చేయాలి. ఓకేనా. దాని తర్వాత 12 మంత్స్ ఫైనల్ గా మీకు ఏదైతే పర్సెంటేజ్ ఉంటుందో, ఐ మీన్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పే చేయాలి. ఓకే. సో అలాగే మీరు పర్సెంటేజ్ రూపంలో మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో దీన్ని మనం ఎలా కాన్ఫిగర్ చేస్తాం? ఓకేనా. మన ఆర్గనైజేషన్ లెవెల్లో దాన్ని మనం ఎలా కాన్ఫిగర్ చేస్తాం ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా. సో దానికి మనకు ఏం కావాలి, లైక్ అబ్వియస్లీ మనకి ఏం కావాలి, ప్రోడక్ట్ అనేది కావాలి. రైట్. సో లెట్స్ గో టు ప్రోడక్ట్. మనకు ప్రోడక్ట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే మీరు ఆ ప్రోడక్ట్స్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో లేదు అంటే యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ప్రోడక్ట్. సో లెట్స్ సే విల్ క్రియేట్ వన్ ప్రోడక్ట్. సో మైల్ స్టోన్ ప్రోడక్ట్ నేను ఇస్తున్నాను. సో ఎంపీ product code and active and product family, whatever you want you can give. అండ్ సో మీరు ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఫిక్స్డ్ ప్రైస్ 1 టైం అయితే 1 టైం, సబ్స్క్రిప్షన్ టైం 12 ప్రోడక్ట్ అయితే 12 ప్రోడక్ట్స్ మీ ఇష్టం. డిపెండ్స్ ఆన్ దట్. ఓకేనా. సో తర్వాత చార్జ్ టైప్ వచ్చేసి ఇప్పుడు మనకు రికరింగ్. దాని తర్వాత ఇక్కడ బిల్లింగ్ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, బిల్లింగ్ ఫ్రీక్వెన్సీలో మనకు ఇన్వాయిస్ ప్లాన్ తీసుకుంటాం మనం. ఓకేనా. సో ఎప్పుడైతే మనం మైండ్ స్టోన్ ప్లాన్ రీచ్ అవ్వాలి అంటే మనం ఇన్వాయిస్ ప్లాన్ అనేది తీసుకుంటాం. ఓకేనా. సో బిల్లింగ్ టైప్ వచ్చేసి అడ్వాన్స్ తీసుకుంటాం. తర్వాత ఇక్కడ బిల్డింగ్ రూల్, తర్వాత ట్యాక్స్ రూల్, ఎంత ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవ్వాలి ఏంటి అనేది మనం తీసుకుంటాం. దాని తర్వాత రెవెన్యూ రికగ్నిషన్. సో వీటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. రైట్. సో యాడ్ చేసుకుంటున్నాం నౌ స్టే. సో ఈ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ మీరు ఎంతకి అంటే ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎంత డిఫైన్ చేయాలనుకుంటున్నారు, సో అది డిఫైన్ చేసేయండి. లెట్స్ సే ఐ వాంట్ టు యాడ్ సమ్ 3600 సంథింగ్ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్. నౌ సే. ఓకేనా. సో 3500 ప్రైస్ అయితే నేను యాడ్ చేసాను. ఓకేనా. సో అలాగే మీరు ఇంకా వేరే ప్రోడక్ట్స్ కూడా యాడ్ చేయాలనుకుంటే, 1 టైం ప్రోడక్ట్ కానీ చాలా ప్రోడక్ట్ కానీ మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే సో ప్రోడక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా. సో 1 టైం ప్రోడక్ట్ అగైన్ సేమ్ రూల్స్ యాడ్ చేశాను. సో రికరింగ్, ఇన్వాయిస్ ప్లాన్, అడ్వాన్స్. సో సేమ్ మీ ఇష్టం, ఎన్ని ప్రోడక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. సో అగైన్ ది ప్రైస్ బుక్ ఎంట్రీ దీనికి ఎంత ఇచ్చాను నేను చూద్దాం. సో దీని ప్రైస్ బుక్ ఎంట్రీ 600 ఇచ్చాను. ఓకేనా. సో ఇలా మీరు ఎన్ని ప్రోడక్ట్స్ అయినా మీరు కన్ఫిగర్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో లెట్స్ గో టు అకౌంట్స్, ఓపెన్ ఎనీ వన్ అకౌంట్. సో ఐ విల్ గో లైక్ క్లౌడ్ కిక్స్. ఓకేనా. సో దీనికన్నా ముందు మనం ఏం చేయాలంటే ఇన్వాయిస్ ప్లాన్కి వెళ్ళాలి. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇన్వాయిస్ ప్లాన్ క్రియేట్ చేసుకోవాలని. Now go to invoice plan. Yep, here's the invoice plans. I'm going to create one thing. So plan name వచ్చేసి new invoice plan ఇస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మీకు ఎప్పుడు ఈ ఇన్వాయిస్ ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఆర్డర్ ప్రొడక్ట్ యాక్టివేషన్ డేట్, ఐ మీన్ యాక్టివేషన్ అయినప్పుడు లేకపోతే మాన్యువల్ చేసిన. సో బై డిఫాల్ట్ మీరు యాక్టివేషన్ అయినప్పుడు తీసుకుంటాం. సో కరెన్సీ మీకు ఏ కరెన్సీ కావాలంటే ఆ కరెన్సీ తీసుకుంటాం. నౌ సేవ్. సో ఈ ఇన్వాయిస్ ప్లాన్ తీసుకుంటాం కదా, ఈ ఇన్వాయిస్ ప్లాన్ తీసుకున్న తర్వాత దీనికి రిలేటెడ్ లిస్ట్ మనకు ఇన్వాయిస్ ప్లాన్ ఐటమ్స్ ఉంటాయి. సారీ, ఇన్వాయిస్ లైన్ ఐటమ్స్ ఉంటాయి. ఇన్వాయిస్ లైన్స్, సారీ, ఇన్వాయిస్ ప్లాన్ లైన్స్. సో ఇక్కడ ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో ఇందాక ఇక్కడ మనం ఏదైతే చెప్పుకున్నామో సో దీన్ని మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా. ఇలాంటివన్నీ మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఓకేనా. సో లెట్స్ క్రియేట్, లైక్ మనం బ్లాక్ ప్లేస్ ఏదైతే క్రియేట్ చేస్తామో సో సిమిలర్ గా అలాగే చేస్తాము, బట్ ఇక్కడ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇన్వాయిస్ లైన్ అంటే వచ్చేసి నేను ఇనిషియల్ పేమెంట్ తీసుకుంటున్నాను. సో మీరు ఇక్కడ ఫ్లాట్ అమౌంట్ తీసుకుంటే ఫ్లాట్ అమౌంట్, లేక పర్సెంటేజ్ తీసుకుంటే పర్సెంటేజ్ అమౌంట్, రిమైండర్ లో కావాలంటే రిమైండర్ మీ ఇష్టం. సో ఐ విల్ గో పర్సెంటేజ్. సో మనకి ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలనుకున్నాం ఇక్కడ ఫస్ట్ థింగ్, సో 40%. రైట్. సో ఐ విల్ గో విత్ లైక్ 40. ఓకే. దాని తర్వాత ఆర్డర్ ప్రోడక్ట్ యాక్టివేషన్ డేట్. సో ఇక్కడ వచ్చేసి నాకు ఆఫ్సెట్స్ 0, అంటే స్టార్ట్ ఇనిషియల్ గా తీసుకుంటున్నాను కాబట్టి 0 ఇస్తున్నాను. తర్వాత యూనిట్స్, డేస్ లోనా మంత్ లోనా ఇవ్వాలి, ఎప్పుడు పే చేయాలనుకుంటున్నాను. సో ఐ విల్ గో మంత్లీ.
సో ప్రాసెసింగ్ ఆర్డర్ ఐ విల్ గో విత్ లైక్ వన్, ఫస్ట్ కాబట్టి వన్ ఇస్తున్నాను, ఇంకా రిమైనింగ్ ఇగ్నోర్ చేయండి. సో నౌ సేవ్. ఓకేనా, సో ఒకటైతే క్రియేట్ చేసుకున్నాం. సో సిమిలర్లీ యూ హావ్ టు క్రియేట్ త్రీ మోర్. ఓకేనా, సో సెకండ్ వన్ వచ్చేసి పేమెంట్ టూ కదా. లెట్స్ క్రియేట్ పేమెంట్ టూ అండ్ టైప్ షుడ్ బి పర్సెంటేజ్ అగైన్. ఇక్కడ నాకు 10% కావాలి, లేకపోతే 20%, వాట్ ఎవర్. అండ్ ఇట్ షుడ్ బి లైక్ సెకండ్ వన్. ఆప్షన్ వచ్చేసి మంత్స్, ప్రాసెసింగ్ వచ్చేసి టూ. ఇక్కడ వచ్చేసి మనకు 3 మంత్స్ తీసుకున్నాం కదా మనం కూడా. అండ్ ఎస్, లైక్ ఇట్ షుడ్ బి లైక్ 3 మంత్స్. అక్కడ జీరో తీసుకున్నాం, తర్వాత 3 మంత్స్, తర్వాత ప్రాసెసింగ్ ఆర్డర్ టూ అండ్ సేవ్. అంటే ఇనిషియల్ గా మనం జీరో తీసుకున్నాము, దాని తర్వాత 3 మంత్స్, దాని తర్వాత 6 మంత్స్. సో అగైన్ పేమెంట్ త్రీ, సో పర్సెంటేజ్ ఇట్ షుడ్ బి 20% తీసుకుంటాను నేను. సో ఇక్కడ వచ్చేసి నాకు 6 మంత్స్ డేట్ కావాలి, అండ్ ఇట్ షుడ్ బి మంత్స్ అగైన్. ప్రాసెసింగ్ ఆర్డర్ షుడ్ బి లైక్ త్రీ. ఓకే, నౌ సేవ్. ఓకే, సో లాస్ట్ వన్ వచ్చేసి రిమైండర్ లేకపోతే ఫైనల్ పేమెంట్. ఫైనల్ పేమెంట్ కానీ లేకపోతే రిమైండర్ కానీ ఇష్టం, ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఐ విల్ గో లైక్ ఫైనల్ పేమెంట్. పేమెంట్, సో టైప్ వచ్చేసి రిమైండర్. అంటే ఇంకా మరి పర్సెంటేజ్ కానీ ప్లాట్ రూపంలో కాకుండా ఇంకా రిమైండర్ తీసుకుంటే ఏమవుతుందంటే ప్రీవియస్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, సో దాన్ని పూర్తిగా పే చేయమని. ఓకే, సో ఇక్కడ నేను పర్సెంటేజ్ తీసుకోండి, రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో సో దాన్ని పే చేయమని చెప్పేస్తాను. సో ఇది వచ్చేసి నాకు 12 మంత్స్ ఇచ్చేస్తున్నాను. సో అగైన్ మంత్స్, ప్రాసెసింగ్ ఆర్డర్ వచ్చేసి ఫోర్, లాస్ట్ కాబట్టి నేను ఫోర్ అయితే ఇస్తాను. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ చేస్తే దీన్ని, సో ఇలాగే మనకు కనిపిస్తుంది. సో ఇనిషియల్ గా పేమెంట్ నీకు జీరో తీసుకున్నాను, సో జీరోకి నాకు అంటే ఫస్ట్ పేమెంట్ వచ్చేసి 40% చేయమంటున్నాను. దాని తర్వాత 3 మంత్స్ కి అండ్ సెకండ్ మైల్ స్టోన్ కి నేను 10% చేయమంటున్నాను. దాని తర్వాత అగైన్ థర్డ్ మైల్ స్టోన్ కంటే 6 మంత్స్ కి నాకు 20% పేమెంట్ చేయమంటున్నాను. సో రిమైనింగ్ 12 మంత్స్ అంటే ఫైనల్ పేమెంట్ కి ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో సో దాన్ని పూర్తిగా పే చేయమని చెప్పేస్తున్నాను. ఓకేనా, సో ఇలాగ నేను చేసుకున్నాను. సో ఇన్వాయిస్ ప్లాన్ ని క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా, దాని తర్వాత రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్తే ఇన్వాయిస్ ప్లాన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ మీరు ఏ ప్రోడక్ట్ కి మీరు చేయాలనుకుంటున్నారు. ఓకేనా, సో ఏ ప్రోడక్ట్ కి మీరు చేయాలనుకుంటున్నారు, అట్ ది సేమ్ టైం ఇలాంటి ఈ ఇన్వాయిస్ ప్లాన్ ని మీరు మల్టిపుల్ ప్రోడక్ట్స్ కైనా మీరు అసైన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మల్టిపుల్ ప్రోడక్ట్ ఎలా అసైన్ చేసుకుంటున్నారు అంటే ఇక్కడ మనకు బిల్లింగ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్. సో ఈ బిల్లింగ్ ట్రీట్మెంట్స్ లో మనం కాన్ఫిగర్ చేసుకుంటాం మల్టిపుల్ ప్రోడక్ట్స్. అంటే ఆ బిల్లింగ్ ట్రీట్మెంట్స్ కి బిల్లింగ్ రూల్ అసోసియేట్ అవుతుంది కదా. ఆ బిల్లింగ్ రూల్ ఏ ప్రోడక్ట్ కి అయితే ఉంటుందో ఆ ప్రోడక్ట్ కి ఇది అప్లికబుల్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం బిల్లింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటాం కదా. సో ఈ బిల్లింగ్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు సరే ఒకటి తీసుకుందాం. సో న్యూ బిల్లింగ్ లేకపోతే న్యూ ఇన్వాయిస్ ప్లాన్ ట్రీట్మెంట్. ఓకే, సో ఇక్కడ ఫైనాన్స్ బుక్ మనకి ఏదైతే ఫైనాన్స్ బుక్ లో స్టోర్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైనాన్స్ బుక్. దాని తర్వాత ఇక్కడ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి బిల్లింగ్ రూల్. ఓకేనా, సో మనం ఇందాక ప్రోడక్ట్ ని క్రియేట్ చేసుకున్నాం. సో గో టు ప్రోడక్ట్. సో ఇన్స్టాలేషన్ ప్రోడక్ట్, సారీ మైల్ స్టోన్ ప్రోడక్ట్ తీసుకున్నాం కదా. గో బ్యాక్ మైల్ స్టోన్ ప్రోడక్ట్. సో ఈ మైల్ స్టోన్ ప్రోడక్ట్ లో మనం ఏదైతే బిల్డింగ్ రూల్ ఇచ్చామో ఇక్కడ, సో ఈ బిల్డింగ్ రూల్ ని ఈ దీంట్లో కాన్ఫిగర్ చేస్తాం. సో అప్పుడు మాత్రమే ఈ ప్రోడక్ట్ కి ఈ ఇన్వాయిస్ ప్లాన్ అనేది మనకు వర్కౌట్ అవుతుంది, అంటే మైల్ స్టోన్ ప్రోడక్ట్ మనకు వర్కౌట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనం వేరే బిల్డింగ్ రూల్ ఇచ్చినామంటే ఆ రూల్ కి అసోసియేట్ అయిన ప్రోడక్ట్ మనకు వర్కౌట్ అవుతుంది. ఓకేనా, సో మేక్ షూర్. సో ఈ ప్రోడక్ట్ ఈ బిల్డింగ్ రూల్ కి ఏదైతే ప్రోడక్ట్ అసోసియేట్ అయి ఉంటుందో ఆ ప్రోడక్ట్ కి మాత్రమే మైల్ స్టోన్ అనేది మనకు వర్కౌట్ అవుతుంది. ఓకేనా, ఇంకా మీకు జిఎల్ రూల్ కావాలంటే జిఎల్ రూల్, తర్వాత లీగల్ ఎంటిటీ కావాలనుకుంటే లీగల్ ఎంటిటీ అసైన్ చేస్తున్నాం. ఓకేనా, నమస్తే. సో ఇప్పుడు మనకు బిల్లింగ్ ట్రీట్మెంట్స్ అనేవి మనకు వచ్చాయి. ఓకేనా, బిల్లింగ్ ట్రీట్మెంట్స్ అయినా మనకి ఇక్కడ అసోసియేట్ అయింది. ఫైన్. సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు కాన్ఫిగర్. సో మనం కాన్ఫిగర్ ప్రోడక్ట్ అయితే మనం కాన్ఫిగర్ చేయాలి. నా గో టు అకౌంట్స్, లెట్స్ క్రియేట్ వన్ న్యూ ఆపర్చునిటీ ఆర్ యూ కెన్ టేక్ ఎగ్జిస్టింగ్ ఆపర్చునిటీ వాట్ ఎవర్ యూ వాంట్. సో 05
01/2024 opportunity. Close date should be next month. సో ప్రాస్పెక్టింగ్ ఇంకా మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో ఇచ్చేసేయండి. నౌ సే సో నౌ ఆపర్చునిటీ గాట్ క్రియేటెడ్. నౌ గో టు recently create the opportunity and we have to create one port under the opportunity. So primary, make sure primary opportunity should be today's opportunity. Account should be Cloud Electrics. Sales rep should be yours name or whatever name. You can add that and say. Okay, so quote got created. Now go to edit lines. So with today's date and default is to subscription term like 12 months, or you can add 24 months or 36 months, whatever. సో ఇక్కడ మనకు మనం క్రియేట్ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి మైషాన్ ప్రోడక్ట్, రైట్? సెలెక్ట్. మీరు ఇది కాకుండా మీరు వేరే ప్రోడక్ట్ యాడ్ చేయాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన అవి కూడా మనకు వర్క్ అవుతాయి. సో ఇన్స్టాలేషన్ ప్రోడక్ట్, సో సెలెక్ట్. సో ఇప్పుడు మనకి ఏంటి, ఇన్స్టాలేషన్ ప్రోడక్ట్ కూడా మనకి ఏం కావాలి, ఆ బిల్డింగ్ అనేది అసోసియేట్ అయి ఉండాలి. సో అప్పుడైతేనే మనకు మైల్ స్టోన్ అనేది మనకు వర్కౌట్ అవుతుంది. సో లెట్స్ చెక్ ఇన్స్టాలేషన్ ప్రోడక్ట్. సో దానికి కూడా మనం న్యూ బిల్డింగ్ రూల్ ని అసోసియేట్ చేసుకున్నాం. ఫైన్. సో మనకు రెండు ప్రోడక్ట్స్ కి అట్లా మనకు వర్కౌట్ అవుతుంది. ఓకేనా? సరే, గో టు కోడ్. సో ఇన్స్టాలేషన్ ప్రోడక్ట్ యాడ్ చేసుకున్నాము. దాని ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 600. మైసూర్ ప్రోడక్ట్ వచ్చేసి మనకు 3600. టోటల్ గా మనకు 4200. ఓకేనా? నౌ సో ఇప్పుడు మనకు కోట్ లైన్ లో ఇవి రెండు మనకు కనిపిస్తాయి. సో ఎప్పుడైతే కోట్ సేవ్ చేస్తామో కోట్ లైన్స్ లో కనిపిస్తాయి కదా. సో నౌ దెర్ ఈస్ నో ఆర్డర్. అవునా? సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఆర్డర్. సో ఆర్డర్ ఎలా క్రియేట్ చేసుకుంటాం? సో ఇక్కడ చెక్ బాక్స్ ని, ఐ మీన్ ఆర్డర్ చెక్ బాక్స్ ని ట్రూ చేస్తే మనకి ఏమవుతుంది, ఆర్డర్ అనేది క్రియేట్. చూద్దాం. సో నౌ గో టు రిలేటెడ్ లిస్ట్. సో నౌ ఆర్డర్ గాట్ క్రియేటెడ్. నౌ గో టు ఆర్డర్. సో బిఫోర్ యాక్టివేటింగ్ ద ఆర్డర్, సో ఆర్డర్ ని యాక్టివేట్ చేయకముందే మనం ఏం చేస్తాం, సో గో టు ఆర్డర్ ప్రోడక్ట్స్. ఈ ఆర్డర్ ప్రోడక్ట్స్ కి మనకు బిల్లింగ్ కూడా కాన్ఫిగర్ అయిందో చెక్ చేస్తాం. సో ఇక్కడ మనకు ట్యాక్స్ లోడ్ అయితే కాన్ఫిగర్ అయింది. సో బిల్లింగ్ రూల్ ఒకటే ఉంది. సో బిల్లింగ్ ట్రీట్మెంట్స్ అనేవి మనకు కూడా లేదు. ఓకేనా? సో దానికి మనం ఏం చేస్తామంటే లీగల్ ఎంటిటీని అసోసియేట్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ అనేది జరిగిపోతాయి, రైట్? సో లెట్స్ మేక్ అసైన్ లీగల్ ఎంటిటీ ఫర్ టూ ఆర్డర్ ప్రోడక్ట్స్. ఆర్డర్ ప్రోడక్ట్స్ కి లీగల్ ఎంటిటీ అసోసియేట్ చేస్తే మీకు బిల్లింగ్ ట్రీట్మెంట్స్ అనేవి ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ అయిపోతాయి. దాంతో పాటుగా మీకు ట్యాక్స్ అనేది కూడా యాడ్ అయిపోతుంది. అంటే మనం ట్యాక్స్ రూల్ తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. చూద్దాం. సో $300, $3600కి 18% ట్యాక్స్ వచ్చేసి మనకు 648. సో మనం ట్యాక్స్ రూల్స్ లో యాడ్ చేసినాం కాబట్టి దానికి సంబంధించిన ఇక్కడ ఆటోమేటిక్ గా పాపులేట్ అయిపోయింది. అవును. సరే, సో ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే 600కి 18% ట్యాక్స్ అనేది యాడ్ అయిపోయింది. ఫైన్. సో మనం యాడ్ చేసుకున్న మనం ఇన్వాయిస్ ప్లాన్ లోకి వెళ్తే ఇక్కడ ట్రీట్మెంట్ ఏంటి, సో న్యూ ఇన్వాయిస్ ప్లాన్ ట్రీట్మెంట్, రైట్? సో ఈ ట్రీట్మెంట్ అక్కడ పాపులేట్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఇన్ కేస్ లేకపోతే మాన్యువల్ గా యాడ్ చేసుకోండి. జస్ట్ కాపీ దిస్ వన్, గో టు ఆర్డర్ ప్రోడక్ట్. సో ఇక్కడ వేరే ట్రీట్మెంట్ యాడ్ అయింది. అంటే ఈ బిల్లింగ్ రూల్ కి నంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో దానికి డిఫరెంట్ వన్ యాడ్ అయింది. సో సో దాన్ని తీసేసి ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసుకున్న దాన్ని యాడ్ చేసుకుందాం. ఎందుకంటే దానికి మాత్రమే ఆ ప్రోడక్ట్ యాడ్ అయింది కాబట్టి. సో తీసేయండి దాన్ని. సో నౌ వీ క్రియేటెడ్ రీసెంట్లీ ఇన్వాయిస్, న్యూ ఇన్వాయిస్ ప్లాన్ ట్రీట్మెంట్ కదా, దాన్ని యాడ్ చేసుకుందాం. ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు మనకు ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయిపోయింది, బిల్లింగ్ రూల్ ఉంది, ట్యాక్స్ రూల్ ఉంది, రెవెన్యూ రికగ్నిషన్ రూల్ ఉన్నాయి, ఫైనాన్స్ బుక్ లో ఉన్నాయి, ఆర్డర్ ప్రోడక్ట్ కి. సో అన్ని మనకు యాడ్ అయిపోయాయి, రైట్? ఓకే, లెట్స్ క్లోజ్ ఆల్ ద ట్యాబ్స్ ఫర్ కన్ఫ్యూజన్. ఓకే, సో ఇప్పుడు మనకు
ఈ ఆర్డర్ ప్రోడక్ట్ లెవెల్ రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్తే, సో దెర్ ఈజ్ నో బిల్లింగ్ షెడ్యూల్స్, సో దెర్ ఈజ్ నో రెవెన్యూ షెడ్యూల్స్, నథింగ్, ఏం లేవు. అవునా? సో ఏ ఆర్డర్ ప్రోడక్ట్కి వెళ్ళినా కూడా, సో మనకు రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్తే ఇక్కడ మనకు నథింగ్, ఏం లేవు. ఓకేనా? సో ఎప్పుడైతే మనం దీన్ని ఆర్డర్ని యాక్టివేట్ చేస్తామో, ఎప్పుడైతే మనం ఆర్డర్ని యాక్టివేట్ చేస్తామో బై డిఫాల్ట్ మనకు ఇక్కడ బిల్లింగ్ షెడ్యూల్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. రైట్? సో నౌ యాక్టివేట్ దిస్ ఆర్డర్. So now order got activated. Now go to order product and just refresh. And go to this one and just refresh. The related list. See. So now బిల్లింగ్ షెడ్యూల్లో మనకు ఇన్వాయిస్ అనేది మనకు క్రియేట్ చేసుకుని యాడ్ అయిపోయింది. ఓకేనా? నా ఓపెన్ దిస్ వన్. ఈ షెడ్యూల్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు రిలేటెడ్ లిస్ట్ లో మనం ఏవైతే పేమెంట్స్ యాడ్ చేసుకుంటామో, సో ఆ పేమెంట్స్ అనేవి మనకు అన్ని క్లియర్ గా కనిపిస్తాయి. గో టు రిలేటెడ్ లిస్ట్. సో బిల్లింగ్ ట్రాన్సాక్షన్స్. ఓకేనా? సో నౌ వ్యూ ఆల్. సో ఇనిషియల్ పేమెంట్ ఎంత పే చేయమంటున్నారు? సో ఇనిషియల్ పేమెంట్ వచ్చేసి మనకు 40%. సో 40 అంటే 3600లో 40% వచ్చేసి మనకు 1440. ఓకేనా? దాని తర్వాత మనకు 10% పే చేయమంటారు, సో 360. ఓకేనా? సో దాని తర్వాత మనకు 20% పే చేయమంటున్నారు, సో 720. దాని తర్వాత ఫైనల్ అమౌంట్ వచ్చేసి మనకు 1080 మనకు పే చేయమంటారు. ఓకేనా? సో ఇలాగ మనకు బిల్లింగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి కనిపిస్తాయి. అట్ ది సేమ్ టైం సెకండ్ ప్రోడక్ట్కి వెళ్తే కూడా, ఈ ప్రోడక్ట్ లైక్ ఇన్స్టాలేషన్ ప్రోడక్ట్కి వెళ్తే కూడా ఇది కూడా మనకు అలాగే తీసుకుంటాం. సో గో టు రిలేటెడ్ లిస్ట్. సో ఇక్కడికి వెళ్ళాం కదా, గో టు దిస్ వన్. సో గో టు రిలేటెడ్ లిస్ట్. సో వ్యూ ఆన్. సో మనకు 600లో 40% వచ్చేసి మనకు 240, అగైన్ 10% వచ్చి 60, 20% వచ్చి 120. సో రిమైనింగ్ ఫైనల్ పేరెంట్స్ వచ్చేసి మనకు 180. సో ఇలాగ మనకు ప్రతి ప్రోడక్ట్ కి మనకు మైల్స్ అన్ని కాన్ఫిగర్ చేసుకున్నప్పుడు మనకు అది ఆటోమేటిక్గా ఇలా మనకు డిఫైన్ చేసుకుంటాం. రైట్? ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనకు ఆర్డర్ ప్రోడక్ట్స్ అనేవి మనకు వచ్చేసాయి. రైట్? నా ఓపెన్ దిస్ ఇన్స్టాలేషన్ ఆర్డర్ ప్రోడక్ట్ అండ్ మర్చన్ ఆర్డర్ ప్రోడక్ట్. సో రెండు మనకు ఆర్డర్ ప్రోడక్ట్స్ అనేవి మనకు వచ్చేసాయి. ఓకేనా? సో వీటిని మనం ఎలా పే చేస్తాం? ఓకేనా? వీటిని మనం ఎలా పే చేస్తాం? నా గో టు ఆర్డర్, జస్ట్ రిఫ్రెష్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, సో డీటెయిల్స్. సో టోటల్ గా మనకు ఆర్డర్ వచ్చేసి 4200 ఇంక్లూడింగ్ ట్యాక్స్. ఓకేనా? సో టోటల్ గా మనకు 4200 ఇంక్లూడింగ్ ట్యాక్స్ వచ్చేసి మనకు 756. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకు బిల్డ్ ట్యాక్స్, ఐ మీన్ బిల్డ్ అమౌంట్ జీరో, నథింగ్. ఓకేనా? సో ఇక్కడ టోటల్ బిల్స్ ఏమి మనకు జనరేట్ అవ్వలేదు. సో ఇక్కడ మనకి ఏం జనరేట్ అవ్వలేదు. ఎందుకు జనరేట్ అవ్వలేదు అంటే వీ డోంట్ హ్యావ్ ఇన్వాయిస్. యాజ్ ఆఫ్ నో మనకి ఇన్వాయిస్ అయితే లేదు. సో అందుకని మనకు బిల్ పే చేయలేదు కాబట్టి ఇక్కడ మనకు బిల్లింగ్ అనేది కనిపించట్లేదు. రైట్? నౌ వాట్ వీ టు డూ, మనం ఒక బిల్ అనేది జనరేట్ చేయాలి. సో ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయాలి. సో గో టు రిలేటెడ్ లిస్ట్. చూడండి ఇక్కడ ఏమైనా ఇన్వాయిస్ ఉన్నాయా? సో ఇన్వాయిస్ అయితే మనకి ఇక్కడ లేదు. సో నౌ వీ హ్యావ్ టు జనరేట్ ద ఇన్వాయిస్. నౌ బిల్ నౌ. సో బిల్ నౌ చెక్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇన్వాయిస్ అయితే క్రియేట్ అవుతుంది. సో బిల్ నౌ అండ్ సేవ్. ఓకే. సో నౌ గో టు రిలేటెడ్ లిస్ట్. సో నౌ we created one invoice. Open this invoice. Open this invoice. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే, సో టోటల్ గా మనకు అమౌంట్ వచ్చేసి 1982. టోటల్ మనకు అమౌంట్ వచ్చేసి ఎంత ఇక్కడ 1982 ఇంక్లూడింగ్ ట్యాక్స్. ఓకేనా? సో ఇంక్లూడింగ్ మన ట్యాక్స్. సో ఇక్కడ మనకు టోటల్ అమౌంట్ వచ్చేసి 1980 ఉంది కదా. దీనికి రిలేటెడ్ లో చూస్తే మనకు 2 లైన్ ఐటమ్స్ ఉంటాయి, ఐ మీన్ 2 ఇన్వాయిస్ లైన్ ఐటమ్స్ ఉంటాయి. ఒకటి మైల్ స్టోన్ ప్రోడక్ట్, ఇంకోటి ఇన్స్టాలేషన్ ప్రోడక్ట్. సో ఓకేనా? సో అందుకనే మనకు అమౌంట్ ఎక్కువైంది. రైట్? నా ఓపెన్ మైల్ స్టోన్ ప్రోడక్ట్, ఐ మీన్ మైల్ స్టోన్ లైన్ ఐటమ్, ఇన్వాయిస్ లైన్ ఐటమ్. సో దాన్ని చూస్తే మనకు ఎంత అమౌంట్ అంటే క్లారిటీ వస్తుంది. సో దీనికి అమౌంట్ వచ్చేసి రైట్ సో 1440. దీనికి ట్యాక్స్ వచ్చేసి 18% ట్యాక్స్ వచ్చేసి మనకి ఇక్కడ 215. ఓకేనా? సో టోటల్ గా మనకు 1699 వన్ ఇన్వాయిస్ లైన్ ఐటమ్ కి. ఇంకొక ఇన్వాయిస్ వచ్చేసి ఇన్స్టాలేషన్ ప్రోడక్ట్. దానికి చూసుకుంటే మనకు 600లో 40%. రైట్?
600 లో మనకు 40% వచ్చేసి 240, దానికి 240కి 18% జిఎస్టీ వచ్చేసి మనకు $43. ఓకే, టోటల్ గా మనకు 283. సో ఈ టూ మైల్స్టోన్ ప్రోడక్ట్, దాంతో పాటుగా ఇన్స్టాలేషన్ ప్రోడక్ట్, ఈ రెండింటికి కలిపి మనకు బిల్ ఎంత అయింది? మనకు 1982. ఓకేనా. సో మనకు ఇన్వాయిస్ అయితే జనరేట్ అయింది, రైట్. సో ఇన్వాయిస్ జనరేట్ అయింది కాబట్టి ప్రోడక్ట్ లెవెల్లోకి వెళ్తే, మైల్ స్టోన్ లోకి వెళ్తే చూసుకుంటే రిలేటెడ్ లిస్ట్, సారీ. సో నా గో టు ఆర్డర్ ప్రోడక్ట్, మైల్ స్టోన్ ప్రోడక్ట్ ఆర్డర్ ప్రోడక్ట్ లోకి వెళ్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో రిలేటెడ్ లిస్ట్, సో ఇన్వాయిస్ లైన్ అనేది క్రియేట్ అయిపోయింది, అవునా. సరే. సో నా వీఆర్ గోయింగ్ టు పోస్ట్ దిస్ వన్, అంటే ఈ ఇన్వాయిస్ ని బిల్ పే చేయమంటాం. సో పోస్ట్ చేస్తాం. సో గో టు డీటెయిల్స్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ ఇట్, అంటే పే చేస్తున్నాం అని. ఓకేనా. సో నౌ మేక్ స్టేటస్ డ్రాఫ్ట్ టు పోస్టెడ్. ఓకేనా. నౌ సో నౌ ఇట్స్ గాట్ పోస్టెడ్. ఓకేనా, రిఫ్రెష్. నౌ ఇట్స్ గాట్ పోస్టెడ్. నౌ గో టు మైల్ స్టోన్ ఆర్డర్ ప్రోడక్ట్ అండ్ జస్ట్ రిఫ్రెష్. అప్పుడు దీంట్లో మనకి ఎంత వస్తుంది? 40% అనేది అమౌంట్ అనేది కనిపిస్తుంది. సో బిల్డ్ అమౌంట్ 1440. సో మనకి టోటల్ గా, ఐ మీన్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ వచ్చేసి 259. సో టోటల్ గా మనకు 1699. ఓకేనా, టోటల్ గా వచ్చింది. సో ఈ ప్రోడక్ట్కి వెళ్తే కూడా, సో ఇక్కడ మనకు జస్ట్ రిఫ్రెష్. సారీ, ఇన్వాయిస్ లైన్ అంటే ప్రోడక్ట్, గో టు ఆర్డర్ ప్రోడక్ట్. ఇది ఆర్డర్ ప్రోడక్ట్ కదా. సో ఇన్స్టాలేషన్ ప్రోడక్ట్, ఓకే, ఆర్డర్ ప్రోడక్ట్. సో ఇక్కడ చూసుకుంటే మనకు అన్బిల్డ్, రైట్. సో నా జస్ట్ రిఫ్రెష్. సో మనకి ఇప్పుడు ఎంత వస్తుంది? 600లో 40% అయితే మనకి ఇక్కడ బిల్ అనేది మనం పే చేసి ఉంటాం, ఎందుకంటే ఇన్వాయిస్ పోస్ట్ అయిపోయింది కాబట్టి. యా, సి. సో నౌ 240. ఓకేనా. సో నౌ వీ హ్యావ్ టు గో విత్ లైక్ ట్రాన్సాక్షన్స్. సో ట్రాన్సాక్షన్స్ మనం ఇందాక చూసుకున్నాం కదా ఇక్కడ. ఓకేనా. సో దీన్ని రిఫ్రెష్. మనం ఇన్వాయిస్ ప్లాన్ ట్రాన్సాక్షన్ క్రియేట్ చేసుకున్నాం కదా, అందులో ఇనిషియల్ పేమెంట్కి వెళ్దాం. ఓకేనా. సో దీన్ని ఓపెన్ చేద్దాం. సో గో టు ఇనిషియల్ పేమెంట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంత అనేది మనకు క్లారిటీగా వచ్చేస్తుంది. సో అమౌంట్ పేడ్, సో ఇనిషియల్ పేమెంట్, బిల్డ్ అమౌంట్ ఎంత? మనకు 1440. ఇది వితౌట్ ట్యాక్స్. ఓకేనా, ఇది మనకు వితౌట్ ట్యాక్స్. ఇక్కడ రిలేటెడ్ లిస్ట్ లో చూసుకుంటే దీనికి కూడా ఇన్వాయిస్ అనేది క్రియేట్ అయిపోయింది. సో దీన్ని ఓపెన్ చేస్తే, ఈ ఇన్వాయిస్ అయిన మనకు ఓపెన్ చేసుకుంటే మీకు టోటల్ గా విత్ ట్యాక్స్ ఎంత పడింది అని మనకు కనిపిస్తుంది. సో 1699.20 ఒక ప్రోడక్ట్. ఓకేనా. సో మనం ఎంత పర్సెంటేజ్ ఇచ్చాం? 18% ఇచ్చాం. ఓకేనా. మన ట్యాక్స్ రూల్లో 18% ఇచ్చాం కాబట్టి అది మనకు 18% క్యాలిక్యులేట్ అయిపోయి, సో 259 18% క్యాలిక్యులేట్ అవుతుంది ఫర్ దిస్ అమౌంట్. టోటల్ గా మనకు 1699.20 ఇది మనకు క్యాలిక్యులేట్ అయింది ఫర్ ఇనిషియల్ పేమెంట్. ఓకేనా, ఫర్ ఇనిషియల్ పేమెంట్. సో ఇప్పుడు చూడండి, ఇది మనకు బిల్డ్ అయిపోయింది. సో రిమైనింగ్ మనకు 3 పేమెంట్స్ ఉంటాయి, అంటే పేమెంట్ 2, పేమెంట్ 3 అండ్ ఫైనల్ పేమెంట్. అంటే మనకు ఇనిషియల్ గా ఒక పేమెంట్ జరిగిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి? పేమెంట్ 2. సో ఎప్పుడు పేమెంట్ 2 ఎప్పుడు జరుగుతుంది మనకు ఇక్కడ? బిల్లింగ్ టార్గెట్ డేట్. సో నెక్స్ట్ మనకు 4th, ఐ మీన్ ఏప్రిల్లో జరుగుతుంది నెక్స్ట్ పేమెంట్. ఓకేనా. దాని తర్వాత 6 మంత్స్, అప్పుడు ఎప్పుడు అవుతుంది మనకు? సో జూలైలో జరుగుతుంది 6 మంత్స్ పేమెంట్. నెక్స్ట్ మనకు ఇయర్ పేమెంట్ ఎప్పుడు జరుగుతుంది? 12 మంత్స్ కాబట్టి డైరెక్ట్ గా 1/5/2025, అంటే సో 1/5/2024 నుంచి 1/5/2025 1 ఇయర్ పేమెంట్ మనం. లైక్ అందులో ఫస్ట్ ఇనిషియల్ గా 40% తీసుకుంటున్నాం, దాని తర్వాత 10% ఫర్ 3 మంత్స్, 20% ఫర్ 6 మంత్స్, రిమైనింగ్ బ్యాలెన్స్ షీట్ లైక్ 1 ఇయర్ పేమెంట్, అంటే ఫైనల్ పేమెంట్ 1080. సో ఇప్పుడు మనకు 1040 అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ అయిపోయింది, రైట్. సో వీఆర్ గోయింగ్ టు పే అగైన్ ఫర్ సెకండ్ పేమెంట్. దీన్ని మనం పే చేస్తాం. ఓకే, అది ఎలా పే చేస్తాం? అగైన్ గో టు ఆర్డర్, ఆర్డర్ ప్రోడక్ట్ ఉంటుంది కదా, గో టు రిలేటెడ్ డీటెయిల్స్, జస్ట్ రిఫ్రెష్. విల్ క్లోజ్ ఆల్ ద ట్యాబ్స్. సో ఆల్రెడీ మనకు ఒక ఇన్వాయిస్ ఉంది, రైట్. నౌ వీ హ్యావ్ టు గో విత్ లైక్ అగైన్ బిల్ నౌ చెక్ బాక్స్ ఫర్ 3 మంత్స్ నెక్స్ట్ పేమెంట్ చేస్తాం. ఓకేనా. నౌ స్టే. సో నౌ గో టు రిలేటెడ్ లిస్ట్. ఇట్ విల్ క్రియేట్ వన్ మోర్ ఇన్వాయిస్. సో 23. ఓపెన్ దిస్ ఇన్వాయిస్. సో ఇక్కడ వచ్చేసి మనకు 495 వచ్చింది. ఓకేనా. సో ఇందులో కూడా మనకు 2 లైన్ ఐటమ్స్, 2 ఇన్వాయిస్ లైన్ ఐటమ్స్ ఉంటాయి. ఒకటి ఇన్స్టాలేషన్ ప్రోడక్ట్, ఒకటి మెన్షన్ ప్రోడక్ట్. సో
మైల్ స్టోన్ ప్రోడక్ట్ లో మనకు 10% కావాలి, అట్ ది సేమ్ టైం ఇన్స్టాలేషన్ లో కూడా 10% కావాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో $60 వచ్చింది, 18% జిఎస్టీ అంటే 10.80 వచ్చింది. దాని తర్వాత టోటల్గా అమౌంట్ మనకు 70.80. గో టు మైల్ స్టోన్. సో మైల్ స్టోన్ లో మన సెకండ్ పేమెంట్ కి ఎంత కావాలి మనకు? 10%. ఓకేనా? సో 360 క్యాల్కులేట్ అయ్యింది, మీన్స్ ఇది మనం ఏం చేసుకున్నాం కదా. సో ఇది సో 360 క్యాల్కులేట్ అయ్యింది. దాని తర్వాత 64.80 ఉంది, 18% జిఎస్టీ ఆఫ్ దిస్ అమౌంట్. తర్వాత మనకు టోటల్ గా అమౌంట్ ఇది. సో రెండింటిని కలుపుకుంటే మనకి ఎంత వచ్చింది? 495. ఓకేనా? సో నా ఐఎమ్ గోయింగ్ టు పే దిస్ వన్. ఈ ఇన్వాయిస్ ని పే చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో మీన్ వైల్ ఓపెన్ దిస్ ఇన్వాయిస్, అది చూద్దాం ఎందుకంటే క్లారిటీ వస్తుంది. ఇన్వాయిస్, ఇన్వాయిస్ ప్లాన్స్. ఓ షట్, సార్ గో బ్యాక్. సో ఇప్పుడు ఈ ఇన్వాయిస్ ప్లాన్ చూసుకుంటే గో టు రిలేటెడ్ లిస్ట్, ఇన్వాయిస్ ప్లాన్స్, ఓపెన్. ఎక్కడ కాదు, రైట్. ఆర్డర్ ప్రోడక్ట్ వచ్చింది. ఓకే ఫైన్. ఇక్కడ కదా 4 పేమెంట్స్ అనే ఉంటుంది, మనం చూసింది పేమెంట్స్. సరే ఒకసారి పే చేసి చూద్దాం. సో నౌ గో టు 495 అండ్ సరే నౌ ఓపెన్ ఆర్డర్ ప్రోడక్ట్. ఆర్డర్ ప్రోడక్ట్ ఓపెన్ చేసి ఇంకా క్లారిటీ వస్తుంది. సో గో టు మై రిలేటెడ్ లిస్ట్. సో నౌ గో టు హియర్ ఇన్వాయిస్ ప్లాన్. సో గో టు హియర్ రిలేటెడ్ లిస్ట్. సో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, రైట్ ఇక్కడ చూస్తున్నాం. సో ఒకటి బిల్ అయిపోయింది, రైట్. సో ఇప్పుడు మనం సెకండ్ పేమెంట్ ని చేస్తున్నాం. సో ఇది పెండింగ్ లో ఉంది, రైట్. సో నౌ గో టు ఇన్వాయిస్ వాట్ ఎవర్ వి జనరేటెడ్ రీసెంట్లీ. గో టు there is that invoice. Okay, go to related list. Go to that 23 invoice. Hmm. Now we are going to post that. Drop status to post. Why? Because tax కూడా క్యాలిక్యులేట్ అయిపోయింది కాబట్టి. ఓకేనా? సో నౌ పోస్ట్ అంటే పే చేస్తున్నాం. సో పోస్టెడ్ సేవ్. సో పోస్టింగ్ ప్రోగ్రెస్, జస్ట్ రిఫ్రెష్. ఓకే, సో ఇట్ గాట్ పోస్టెడ్. ఓకేనా? సో నౌ గో టు హియర్. ఇప్పుడు పెండింగ్ లో ఉంది కదా సెకండ్ పేమెంట్. నౌ జస్ట్ రిఫ్రెష్. సో నౌ బిల్డ్. ఓకేనా? సో నౌ ఓపెన్ పేమెంట్ టు. సో గో టు డౌన్, కమ్ డౌన్. సో సో టోటల్ అమౌంట్ మనకు $360. ఓకేనా? అంటే మనకు సెకండ్ పేమెంట్ లో ఎంతైతే ఉంటుందో అంత తీసుకుందాం. సో రిలేటెడ్లీ సో ఇన్వాయిస్ లోకి వెళ్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఎంత ట్యాక్స్ ఏంటి? సో 18% ట్యాక్స్. సో 360. సో టోటల్ గా మనకు $64.80 ట్యాక్స్ వేయబడింది. సో టోటల్ గా 424.80 మనం పే చేసాం. సో సెకండ్ వన్ వచ్చేసి మనకు బిల్ డన్. ఈవెన్ మీరు ఇన్స్టాలేషన్ ప్రోడక్ట్కి వెళ్ళినా కూడా మీకు అది కూడా కనిపిస్తుంది. సో గో టు ఇన్స్టాలేషన్ ప్రోడక్ట్. సో ఇక్కడ చూసుకుంటే కూడా మీకు దాంట్లో 60. ఓకేనా? $10.80. సో అది కూడా మనకు పే అయిపోయింది. ఫైన్. సో నా క్లోజ్ దిస్ ఆల్ టూ. ఓకేనా? టూ పే అయిపోయినాయి. నౌ వీ హ్యావ్ టు గో విత్ లైక్ వన్ మోర్. సో వీ హ్యావ్ టు క్రియేట్ వన్ మోర్ ఇన్వాయిస్ ఫర్ దిస్ సేమ్ ఆర్డర్. ఎందుకంటే థర్డ్ పేమెంట్ ఇప్పుడు మనకు 2 పేమెంట్స్ అయిపోయినాయి. సో థర్డ్ పేమెంట్ పే చేయాలి. ఎంత? 20%. అవునా? నా గో టు బిల్ నౌ, చెక్ బాక్స్ ట్రూ అండ్ సేవ్. సో ఇన్వాయిస్ got created. Go to related list. సో 24 రీసెంట్ గా క్రియేట్ చేసిన ఇన్వాయిస్. నా గో టు దిస్ ఇన్వాయిస్. సో టోటల్ గా మనకు 991.20. ఇందులో మనకు అగైన్ టూ ఇన్వాయిస్ లైన్ అవుతుంది, ఎందుకంటే 2 ప్రోడక్ట్స్ యాడ్ చేసినాం. ఓకేనా? నా గో టు మైల్ స్టోన్ ప్రోడక్ట్. ఇప్పుడు మనకు 20% పేమెంట్. దీంట్లో మనకు స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ కూడా ఉంటుంది. అంటే జూలై డేట్ ఉంటుంది. చార్జ్ డేట్ చూడండి, మీన్ చార్జ్ డేట్ టుడే అండ్ ఎండ్ డేట్ షుడ్ బి ఎండ్ డేట్
సార్ ఇక్కడ ఎండ్ అయితే కనిపించలేదు, అక్కడ బ్యాక్ సైడ్ లో మనకు కనిపిస్తుంది. ఫైన్. సో 720. సో 129.60 జిఎస్టీ, 18% జిఎస్టీ, టోటల్ గా 840. ఓకేనా. సో ఈ ప్రోడక్ట్. సో నౌ వీ హ్యావ్ టు పోస్ట్ అగైన్. దీన్ని కావాలంటే రిలేటెడ్ లిస్ట్ లో మీకు ఎక్కడ కావాలి. సో నౌ గో టు ఆర్డర్ ప్రోడక్ట్, ఇన్స్టాలేషన్, మై ఆర్డర్ ప్రోడక్ట్, గో టు రిలేటెడ్ లిస్ట్. సో ఓపెన్ దిస్ ఇన్వాయిస్ ప్లాన్. సో ఇప్పుడు మనకు థర్డ్ పేమెంట్ చేస్తుంది. రైట్, గో టు రిలేటెడ్ లిస్ట్. సో వ్యూ ఆల్. సో ఇప్పుడు మనం థర్డ్ పేమెంట్ చేస్తుంది. ఓకేనా. సో నా ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్ ఇన్వాయిస్. సారీ. సో పోస్ట్. Now post in progress. Just refresh. Yeah, it's now posted. Okay. So posted. Now go to this invoice. I mean this invoice plan. Pending లో ఉంది కదా. Just refresh. సో ఇప్పుడు మనకు థర్డ్ పేమెంట్ కూడా డన్. సో బిల్. ఓకేనా. సో 720 కూడా బిల్డ్ అయిపోయింది. సో ఫైనల్ గా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది మనకు 1080 అనేది పేమెంట్ అవ్వాలి. ఎప్పుడు ఫైనల్ పేమెంట్ అవ్వాలి. ఓకేనా. ఫర్ మీన్ వైల్ ఆర్డర్ ప్రోడక్ట్ లోకి వెళ్ళేసి ఇప్పుడు మనం చూడాలి, ఇన్ఫర్మేషన్ అనేది చూడండి. ఇప్పుడు ఎంతవరకు బిల్ అయింది ఏంటి అనేది ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. జస్ట్ రిఫ్రెష్. ఆ ఆర్డర్ ప్రోడక్ట్ లో, ఐ మీన్ ఆ ఆర్డర్ లో 2 ప్రోడక్ట్స్ ఉంది. సో ఆ 2 ప్రోడక్ట్స్ సంబంధించిన బిల్ ఎంత అయింది మనకు అనేది క్లియర్ గా కనిపిస్తుంది. సో టోటల్ గా మనకు ఎంత బిల్ అయిందంటే, సో 2940. సో టోటల్ గా ట్యాక్స్ వచ్చేసి 529.20 ట్యాక్స్ అయితే అయ్యింది. ఓకేనా. సో టోటల్ బిల్లింగ్స్ వచ్చేసి మనకు 3469.20. ఓకేనా. సో ఫైనల్ గా మనకు ఒక పేమెంట్ అనేది మిగిలిపోయింది. ఓకేనా. ఫైనల్ గా మనకు ఇంకొక పేమెంట్ అనేది మిగిలిపోయింది. ఐ మీన్ లాస్ట్ ట్రాన్సాక్షన్, లైక్ ఫైనల్ ట్రాన్సాక్షన్ మిగిలిపోయింది. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నౌ మనకు ఆర్డర్ ప్రోడక్ట్ లోకి వెళ్తే గో టు హియర్ రిలేటెడ్ లిస్ట్. సో మైల్ స్టోన్ ప్రోడక్ట్, ఆర్డర్ ప్రోడక్ట్. సో ఇందులో మనకు 3 పేమెంట్స్ జరిగాయి. సో ఇనిషియల్ గా 40, 10, 20. ఓకేనా. సో మనం చూసుకున్నట్లయితే మనకు టోటల్ గా 2973 ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. ఓకేనా. సో టోటల్ గా మనకు 2520 మనకు బిల్డ్ అయితే అమౌంట్ అయింది వితౌట్ ట్యాక్స్. ఓకేనా. దాని తర్వాత ఫైనల్ గా మనకి ఎంత రావాలి అమౌంట్, 3600 రావాలి. 3600 అనేది మనకు ఫైనల్ గా ప్రోడక్ట్ యొక్క కాస్ట్ 12 మంత్స్. ఓకేనా. సో మనకు ఫైనల్ పేమెంట్ అనేది మనం చేస్తాం. సో ఫైనల్ పేమెంట్ చేసినప్పుడు ఇక్కడ మనకు అమౌంట్ ఎంత వస్తుంది, 3600 అనే అమౌంట్ అనేది మనకు పే అవుతుంది. ఓకేనా. ఫైన్. సో నా గో టు ఆర్డర్ అగైన్. సో నౌ బిల్ నౌ చెక్ బాక్స్, ఫైనల్ ఇన్వాయిస్. ఓకేనా. సో బిల్ నౌ చెక్ బాక్స్ అండ్ సేవ్. సో now go to related list. So 25 is the invoice recently created. Open this one. No, 24 to fund లేదు. Now go to this one. సో టోటల్ గా మనకు 1486.80. సో 2 ప్రోడక్ట్స్ అయితే మనకు వచ్చింది అనమాట. సో గో టు రిలేటెడ్ లిస్ట్. సో ఇక్కడ మనకు 2 ఇన్వాయిస్ అయింది. ఓకేనా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్. పే చేస్తున్నాను డైరెక్ట్ గా. సో పోస్టెడ్. నౌ సేవ్. పోస్ట్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ పోస్ట్. నౌ గో టు ట్రాన్సాక్షన్స్ హియర్. ఓకేనా. లాస్ట్ వన్ పెండింగ్ లో ఉంది కదా. జస్ట్ రిఫ్రెష్. సో 12 మంత్స్ లాస్ట్ పేమెంట్ కూడా డన్. సో బిల్. ఓకేనా. నౌ గో టు ఆర్డర్ ప్రోడక్ట్. సో మైల్ స్టోన్ ఆర్డర్ ప్రోడక్ట్ ఉంది కదా. సో ఇది ఉంది, ఈ అమౌంట్ వచ్చింది. జస్ట్ రిఫ్రెష్. ఫైనల్ గా మనకి అమౌంట్ ఎంత రావాలి, 3600 అనేది రావాలి. అంటే ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ 12 మంత్స్ కి. సో బిల్డ్ అమౌంట్ 3600. సో ఇంక్లూడింగ్ ట్యాక్స్ 4284, మీన్ 4248.00. సో మన ట్యాక్స్ ఎంత పడింది మనకి ఇక్కడ, 648.00. ఓకేనా. సో ఫైనల్ గా మనకు 4 ట్రాన్సాక్షన్స్ అనేవి డన్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫైనల్ గా 4 ట్రాన్సాక్షన్స్ అనేవి డన్. సో ఫస్ట్ పేమెంట్ వచ్చేసి మనకు 1440 ఇచ్చాము. దాని తర్వాత 10%, దాని తర్వాత 20%, రిమైనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి మనకు ఫైనల్ పేమెంట్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో వీటన్నిటికీ ట్యాక్స్ మనకి ఎంత అప్లై చేసాం, 18% ట్యాక్స్ అయితే అప్లై చేసాం. సో ఇక్కడ మనకు ట్యాక్స్ వచ్చేసి 648.00. ఫైనల్ గా అమౌంట్ వచ్చేసి 3600. ఇది వచ్చేసి మనకు మైల్ స్టోన్ ప్రోడక్ట్. సో ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఏంటి, ఇన్స్టాలేషన్ ప్రోడక్ట్. నో గో టు ఇన్స్టాలేషన్ ప్రోడక్ట్.
సో ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఎంత మనకు $600, రైట్? చూసుకుంటే సో $600. సో దానికి $600 కి మనకు 18% జిఎస్టీ వచ్చేసి 108. టోటల్ గా మనకు 708 అయితే మనకు బిల్ అయితే అయిపోయింది. ఓకే. సో ఇలా మనకు స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్, 1 year సబ్స్క్రిప్షన్ ప్లాన్ కాబట్టి అగైన్ గో టు దిస్ వన్, స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. ఓకేనా? సో ఇది మనకు మైల్ స్టోన్ బిల్లింగ్. ఓకేనా? సో మైల్ స్టోన్ బిల్లింగ్ అంటే మనకు స్పెసిఫిక్ ఏదైనా ఒక డేట్ పెట్టుకుని, ఒక మంత్స్ లో కానీ, క్వార్టర్లీ కానీ, ఇయర్లీ కానీ, లేకపోతే హాఫ్ ఇయర్లీ ఏదైతే డేట్ పెట్టుకుంటామో, సో ఆ డేట్ బేస్ పెట్టుకొని, సో ఆ మైల్ స్టోన్ రీచ్ అయిన తర్వాత మనం పేమెంట్ అనేది చేస్తాం. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకు మైల్ స్టోన్ బిల్లింగ్. సో కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది ఇది మైల్ స్టోన్ బిల్లింగ్ అనేది. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేస్తే క్లారిటీ వస్తుంది. సో ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయండి. సో మీకు క్లియర్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.